సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం నరసింహపల్లి గ్రామ శివారులో ఇత్తనాల పరిశ్రమ ఏర్పాటుపై వివాదం రోజురోజుకు పెరుగుతుంది. పరిశ్రమకు యాజమాన్యం నిన్నటి రోజున పరిశ్రమకు కేటాయించిన భూముల్లో అనుమతి బోర్డు ఏర్పాటు చేయడంపై సమాచారం తెలుసుకున్న ముత్తానపేట, నరసింహపల్లి సమీప గ్రామ ప్రజలు బోర్డును తొలగించి గ్రామానికి తీసుకువచ్చారు. పరిశ్రమకు అనుమతులు అక్రమంగా తీసుకున్నారని, పనులు ఎలా చేస్తారంటూ గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ శ్రీనివాస్ ఎస్ఐ కృష్ణారెడ్డి సిబ్బందితో సంఘటన స్థలాన్ని చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. లే ప్రకారంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచనిచ్చారు. పై అధికారులకు తెలియజేశామని, ఇప్పుడు పనులు ఆపివేయడం జరిగిందని, గ్రామాల్లోకి వెళ్లిపోవాలని సూచనిచ్చారు. తమ గ్రామాలు పర్యావరణ కాలుష్యంతో పంటలు, ప్రజలు ఆరోగ్యానికి తీవ్ర పెనుముప్పు ప్రమాదం ఉందని, వెంటనే పరిశ్రమకు అనుమతులు రద్దు చేయాలని, తమ గ్రామాలు విధ్వంసం అవుతే చూస్తూ కంపెనీ ద్వారా పశువులకు మాకు పంట పొలాలకు నష్టం జరుగుతుంది. నీరు కలుషితం అయిపోతుంది, గాలి కలుషితం అయిపోతుంది. దానివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మాకు అందరూ సహకరించాలి. మేము అప్పుడు ఫ్యాక్టరీ పడ్డాక చనిపోయే బదులు మేము ఫ్యాక్టరీ పడక ముందే అందరం ఆన్నే చనిపోతాం, ఆత్మహత్య చేసుకుంటాం. మా 5 గ్రామాల మంది మాకు పిల్లలకు చేసుకుందామంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. వ్యవసాయం పనులు చేసుకొని మేము కూలినాని పని చేసుకొని జీవనం చేసుకుంటున్నాము. అందుకనే మాకు ఆ పండించుకొని మేము పంట భూమి మీద బతుకుతున్నాం. కాబట్టి మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాం. మాకు ఆ ఫ్యాక్టరీ లేదు, ఆ ఫ్యాక్టరీలల్లో జాబులు వద్దు, వాళ్ళు మాయ మాటలు చెప్పి జాబులు ఇప్పిస్తాము అది అని చాలా మాయ మాటలు చెప్తున్నారు. ఆ మాయ మాటలు మాకు అవసరం లేదు. మాకున్న భూములలో మేము కూలి పని చేసుకొని మేము అందులో వరి మొక్కజొన్న అదొకటి పంట చేసుకొని బతుకుతాం తప్ప మాకు ఏ ఫ్యాక్టరీలు వద్దు, ఏ జాబులు వద్దు, మా పిల్లలకు ఏ నౌకర్లు వద్దు, మాకు ఆ ఫ్యాక్టరీలలో జాబులు వద్దు. మా అఫీషియల్కి క్యారీ చేసినాము. మీరు ఏం చెప్పాలా, మీరు ఏం చేయదలుచుకున్నారు అనేది, మీ యొక్క అభిప్రాయాలు ఏమున్నాయని మేము అన్నీ తీసుకున్నాం మీ దగ్గర నుంచి. మీరు ఇక్కడ ఎంత సీరియస్నెస్ ఉందనేది మేము ఆఫీసర్లకు చెప్పినాం. కంపెనీ వాళ్ళని కూడా ఆపమని చెప్పినాం, వర్క్ ఆపేసి. మళ్ళీ కంపెనీ వాళ్ళు కానీ మా ఆఫీసర్లు కానీ కలెక్టర్ నుంచి కూడా ఏమైనా ఆర్డర్స్ వస్తే మీకు ఇంటిమేషన్ చేస్తాము. మీరు కూడా ఏమైనా ఉంటే కోర్టుకు వెళ్ళండి. ఇప్పుడైతే ఏం వర్క్ నడుస్తలేదు, ఏముండదు, ఇంటికి వెళ్ళిపోండి. అనేది మా పై ఆఫీసర్ నోటీస్ తీసుకోపోయినాం. ఇబ్బంది పడదు, వెళ్ళిపోవచ్చు. పరదేశంలో ఉన్నాం జర దయచేసి బంగారం అయితే ఒప్పుకుంటాం, ఎండి అయితే మాత్రం కూలబడతాం. సరేనా?